శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 29వ నామం గురించి తెలుసుకుందాం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. చూడండి, ఇక్కడ ముందు నామాలన్నిట్లో కూడా ప్రతి దానిలో పోలిక అనేది చెప్తూ దానిని మించిపోయినది అని చెప్తూ వచ్చేవారనమాట ఇక్కడ వరకు. కానీ ఇక్కడ నుంచి మించిపోయినది అని చెప్పడానికి కూడా పోలిక దొరకటం లేదమ్మా అని వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ అంటున్నారనమాట. ఇంతకు ముందు నామాలన్నిట్లో కూడా అమ్మవారిని పుష్పాలతో, చంద్రుడితో, స్వర్ణాలతో, కమలాలతో పోల్స్తూ చెప్పారు వసిన్యాది వాగ్దేవతలు. అక్కడ ప్రతి పోలికలో కూడా ఒక అర్థం చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ పోలికలన్నీ కూడా ఒక హద్దు వరకు మాత్రమే. అందుకే ఇక్కడ అమ్మవారికి ఒక గొప్ప వాక్యం వస్తుంది, ఇక అమ్మవారిని పోల్చడానికి పోలికే లేదు అని. దానినే ఇక్కడ అనాకలిత సాదృశ్య అంటే, అనాకలిత అంటే ఊహించలేనిది అని, సాదృశ్యము అంటే పోలిక. చూడండి, ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క నామాన్ని ముందుగా అనాకలిత అని మొదలు పెట్టారనమాట. ముందు ఆ అనాకలిత అనేది అర్థం కావాలంటే కలిత, అకలిత అనేది అర్థం కావాలన్నమాట. కలిత అంటే పోల్చగలిగేది అని అర్థం. పోల్చగలిగేదంటే ఏంటి? మన పేరు, రూపం, మాటలతో పోల్చుకొని చెప్పగలిగేదనమాట. అది సాధారణంగా ఈ ప్రపంచంలో మనందరం చూసేదే. ఉదాహరణకి పువ్వు అందంగా ఉంది, చంద్రుడు మెరిసిపోతున్నాడు అని చెప్పడం లాంటిదనమాట. మరి అకలిత అంటే కళ్ళకు కనిపించదు, కానీ అది మనం లోపల అనుభవించవచ్చు అనమాట. అది ఎలా అంటే దానికి ఆకారం ఉండదు, రంగు ఉండదు, పేరుండదు, నామరూపాలకు అందని స్థితి అనమాట. ఉదాహరణకి ఆనందం, శాంతి ఇవన్నీ మన బయటికి కంటికి కనిపించేవి కాదు, కానీ మన లోపల అనుభూతి చెందేవన్నమాట. మరి అనాకలిత అంటే పోల్చే ప్రయత్నము కూడా చెయ్యలేనిది అని అర్థం. అంటే దానికి పోలిక చెప్పడానికి కూడా ఏది సరిపోదు అని అర్థం. ఇది పూర్తిగా నిర్వచనానికి అందని స్థితి అనమాట. దానికి ఉదాహరణనే అమ్మవారి యొక్క అసలైన తత్వం. అమ్మవారి యొక్క సౌందర్యం మొదట మనకు కలితలాగా అనిపిస్తుంది, తరువాత లోపల అకలితలాగా అనుభవింపబడుతుంది, చివరికి పూర్తిగా అనాకలిత తత్వంగా మారుతుందన్నమాట. అందుకే అమ్మవారిని చూడలేము, చెప్పలేము, పోల్చలేము అని ముందే చెప్పుకున్నాం మనం. మరి ఏం చేయగలుగుతామంటే కేవలం అనుభవించగలగటం. అంటే ఇక అమ్మవారిని పోల్చడానికి ఏ వస్తువు కూడా లేదు, పోల్చే అర్హత కూడా ఎవరికీ లేదు, పోల్చే అవకాశం కూడా లేదు. ఇది అసలైన అర్థం అనమాట అనాకలిత అంటే. దేని గురించి ఇదంతా చెప్తున్నారు అంటే అమ్మవారి యొక్క గెడ్డం అనమాట. చుబుకం అంటే గెడ్డము. ముందు చూసుకుంటే అమ్మవారి యొక్క ముఖంలో సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా కళ్ళు, పెదవులు, నవ్వు అన్నిటినీ పోల్చి చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే చూడండి, చుబుకము చాలా చిన్న భాగమే, కానీ దాన్ని ఎవరు పోల్చలేనటువంటిగా ఉంది అని చెప్పటంలో అర్థం ఏంటంటే ఇక్కడ మొత్తం అమ్మవారి సౌందర్యాన్ని చెప్పలేమన్నమాట. ఒక చిన్న భాగానికే ఈ స్థితి అయితే ఇక మొత్తం రూపం మాటలలో ఎలా వస్తుంది? చూడండి, అటువంటి అపూర్వమైన అమ్మవారి యొక్క చుబుకాన్ని పోలిక చెప్పే శక్తి కూడా ఇక్కడ ఎవరికీ లేదనమాట. అది వర్ణనలకు, ఊహలకు అందనిది. అయితే అటువంటి చుబుకాన్ని స్పర్శించే మహద్భాగ్యం మాత్రం కేవలం ఇద్దరికే కలిగిందనమాట. ఎవరు వారు అంటే మొదటిగా పర్వతరాజైన హిమవంతుడు అనమాట. హిమవంతుడు అమ్మవారి చుబుకాన్ని ఎందుకు పట్టుకున్నారంటే, చూడండి, హిమవంతుడు సాధారణ తండ్రి కాదనమాట. ఇక్కడ అతను పర్వతరాజు అంటే స్థిరత్వం, సహనం, తపస్సు యొక్క ప్రతీక. అమ్మవారు చిన్నపిల్ల లాగా పార్వతిగా ఉన్నప్పుడు హిమవంతుడు ఆమెను దేవతగా కాకుండా కూతురిగా మాత్రమే చూశారనమాట. అంటే ఎప్పుడైతే దేవతగా చూడలేదో అక్కడ భక్తి అనేది లేదు, ఉపాసన అనేది లేదు, శాస్త్రం కూడా లేదు. మరి ఉన్నదేంటి అంటే ఉన్నది ఒక్కటే, అదే తండ్రి ప్రేమ. చూడండి, ఇక్కడ తండ్రి తన కూతురిని ప్రేమతో పలకరించినప్పుడు, కూతురు అలిగినప్పుడు ప్రేమతో బుజ్జగించినప్పుడు మొదటిగా పట్టుకుండేది ఏంటి అంటే అది గెడ్డమే. చూడండి, మన తల్లిదండ్రులు కూడా మనం ఏదన్నా చేసినప్పుడు ఆ గెడ్డం బుచ్చుకొనే మనల్ని ఓదారుస్తూ, ప్రేమిస్తూ, లాలిస్తూ ఉంటారు. అలానే పర్వతరాజు కూడా అమ్మవారి గడ్డాన్ని పట్టుకుంటారనమాట. ఇక్కడ అలా చుబుకాన్ని తండ్రి తాకటం అనేది చాలా సహజం అనమాట. అది ఎలాంటి ఆచారం, అధికారం అని కాదక్కడ. ఇంకా ముఖంలో అత్యంత సున్నితమైన భాగం ఏంటి అంటే అది కూడా చుబుకమే. బాల్యంలో తండ్రి ప్రేమ ఎక్కువగా వ్యక్తపరిచే స్థలం ఏదైనా ఉంది అంటే అది ముఖంలో ఉండే చుబుకం. చూడండి, అటువంటి అమ్మవారి యొక్క చుబుకాన్ని తాకిన మొదటి అధికారం తండ్రిగా హిమవంతుడికి మాత్రమే చెందుతుందన్నమాట. ఇది దేహ సంబంధం కాదు, ఇది వాత్సల్య తత్వం. అటువంటి హిమవంతుడు అమ్మవారి యొక్క చుబుకాన్ని పట్టుకున్నారు అంటే అమ్మని ఇక్కడ దేవతగా చూడకుండా స్వచ్ఛమైన ప్రేమతో స్వీకరించిన మొదటి జీవుడు ఆయనే అని అర్థం. అందుకే హిమవంతుడికి అంత హక్కుంది, అమ్మవారి యొక్క చుబుకం తాకే హక్కు. రెండవది ఎవరు అంటే సాక్షాత్తు ఆ పరమశివుడు. ఇక్కడ శివుడిని చూసుకున్నట్లయితే భర్తగా,
తత్వంగా పరమాత్మగా అమ్మవారి యొక్క చుబుకాన్ని తాకారనమాట. ఇది పరమాత్మ ప్రకృతి యొక్క ఐక్యతత్వం, అంటే శివశక్తుల తత్వం. వీళ్ళిద్దరికీ ఎందుకు ఆ అదృష్టం ఉండి ఇతరులు ఎవ్వరికీ ఆ అదృష్టం ఎందుకు లేదు అంటే చూడండి, ఇక్కడ ఒకళ్ళని చూస్తే తండ్రి, ఇంకొకళ్ళని చూస్తే పతి పరబ్రహ్మం, ఇద్దరికీ కూడా అధికార సంబంధాలు ఉన్నాయి. అంటే ఇద్దరూ కూడా కర్మబంధానికి అతీతులు. భక్తుడు కూడా అక్కడికి వెళ్ళలేడు, దేవతలు కూడా అక్కడికి చేరలేరన్నమాట. ఈ నామం ఒక్క విషయం స్పష్టంగా ఏం చెప్తుంది అంటే అమ్మవారి యొక్క సౌందర్యం చూడదగినది కాదు, పోల్చదగినది కాదు, వర్ణించదగినది కాదు. మరి ఏంటి అంటే సాక్షాత్తు అది ప్రతి భక్తుడు కూడా, ప్రతి ఒక్క దేవత కూడా అనుభవించగలిగినది మాత్రమే. అనుభవించగలగటం అంటే ఏంటి ఇక్కడ అంటే 3 విషయాలని కాదు అని చెప్పడం అనమాట. ఏంటవి అంటే మొదటిది చూపు అనమాట, అంటే కళ్ళతో చూడటం. ఇక్కడ కళ్ళతో చూడటం అంటే నిజంగా కళ్ళు చేసే పని ఏంటి అంటే బయట ఉన్న ఒక వస్తువు యొక్క రూపాన్ని మాత్రమే పట్టుకోవటం. అంటే కళ్ళు చూసేది ఒక ఆకారం, రంగు, వెలుగు, ఛాయలు, దగ్గర, దూరం వంటి లక్షణాలను మాత్రమే. అవి ఎప్పుడూ కూడా మనకి వేరుగా ఉన్నదాన్ని మాత్రమే చూపిస్తూ ఉంటాయి. అందుకే కళ్ళు చూసేది ఎప్పటికీ ఒక విషయం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. అటువంటి కళ్ళతో చూస్తే అమ్మవారు కూడా ఒక వస్తువులాగా లేదా ఒక రూపంలాగా కనిపిస్తారనమాట. కానీ లలితా తత్వంలో అమ్మవారు కేవలం ఒక రూపమో వస్తువో కాదు. మరి ఏంటి అంటే అమ్మవారు సాక్షాత్తు ఆ చైతన్య స్వరూపం. అందుకే అమ్మవారిని కళ్ళతో మాత్రమే చూడాలని ఎవరైతే ప్రయత్నిస్తారో అమ్మవారిని తగ్గించి చూడటం లాగా చేసినట్టు అవుతుందన్నమాట. ఇక్కడ అమ్మవారి యొక్క సౌందర్యం మన కళ్ళకు కనిపిస్తుంది అంటే మనందరం కూడా ఒక రూపం అనేది ఏర్పరచుకుంటాం. అది ఎలా అంటే మనందరి పూజ గదులలో అమ్మవారి యొక్క చిత్రాలు ఉంటాయి కదా, ఆ చిత్రంలో ఉన్న రూపాన్నే అదే అమ్మవారి రూపం అని మనం భావిస్తూ ఉంటాం. కానీ నిజానికి ఇక్కడ అమ్మతత్వం ఒక రూపం లాంటిది కాదనమాట, అది ఒక తత్వం లాంటిది. అటువంటి అమ్మతత్వం మనలో అనుభవంగా తాకినప్పుడు మనందరి లోపల మార్పులు మొదలవుతుంటాయన్నమాట. ఆ మార్పును మనం గ్రహించవచ్చు. ఎలా అంటే చూడండి, అప్పటిదాకా మన మనసు గందరగోళం స్థితిలో ఉండి ఒక్కసారిగా మనసు శాంతిస్తూ ఉంటుందన్నమాట. కోరికలు తగ్గిపోతూ ఉంటాయి, భయం అనేది క్రమంగా పోతుంది. అంటే ఇక్కడ భయం పోతుంది అంటే ఏంటి, మనకి ఎవరో ఒక తోడు ఉన్నారు పక్కన అని మన మనసు గ్రహించడం అనమాట. కంటితో మనం చూడలేకపోయినా మన మనసు దాన్ని గ్రహిస్తుంది. ఎవరో నీకు తోడున్నారు, నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు ధైర్యంగా ఉండు అని మన మనసు మనకిచ్చే సంకేతం అనమాట అది. ఇంకా లోపల ఒక సంపూర్ణమైన భావం ఏర్పడుతుందనమాట. ఇవన్నీ కూడా మనం కళ్ళతో చూసి ఆనందించే వస్తువుల్లాగా కనిపించవు. మరి ఏంటి ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా మన అంతరంగంలో జరిగే తాత్విక స్పర్శ ఫలితాలు. అందుకే అమ్మవారి సౌందర్యం కళ్ళకు కనపడేది కాదు అని చెప్పారనమాట. ఇక్కడ చూడండి, కళ్ళు రూపాన్ని మాత్రమే చూస్తాయి అని చెప్పడానికి కారణం ఏంటి అంటే కళ్ళు కేవలం ఒక ఇంద్రియం కావటమేనమాట. అటువంటి ఇంద్రియాల పని ఎప్పుడూ కూడా ద్వైతంలోనే జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక మంటని చూస్తున్నాం అనుకోండి, ఆ మంట యొక్క రంగు మన కంటికి కనిపిస్తుంటుంది, దాని యొక్క ఆకారం కూడా మన కంటికి కనిపిస్తుంటుంది. కానీ అదే మంటల్లో మనం చేయి పెట్టామనుకోండి, ఆ వచ్చే భావం ఏంటి అంటే అది చూడటం కాదనమాట, అనుభవంలోకి వస్తుంది. అంటే ఇక్కడ నేను చూస్తున్నాను అని కాదు, ఇక్కడ నేను అనుభవిస్తున్నాను అనేది మాత్రమే నిజం. అమ్మను నిజంగా తెలుసుకోవాలి అంటే కళ్ళతో చూసే దృష్టిలో కాదు, మనం లోపల అనుభవించే భావం అవసరం అని అందరూ గ్రహించుకోవాలన్నమాట. ఇక్కడ తరువాత రెండవది వర్ణించదగినది కాదనమాట. అంటే అమ్మవారి యొక్క సౌందర్యం మాటలలో చెప్పలేము అని అర్థం. ఎందుకంటే మనం మాటలతో చెప్పగలిగింది చాలా చిన్నదనమాట. మాటలలో చెప్పిన ప్రతి దానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఉదాహరణకి మీరు చాలా ఆనందంగా ఉన్నారు అని మనం అంటుంటాం, కానీ ఆ ఆనందం ఎంత ఉందో మాటలలో పూర్తిగా చెప్పలేం. కానీ మన మనసుకి అది తెలుస్తుందనమాట. మనసులో ఉన్నది మాటల కంటే ఎక్కువగా ఉంటుంది అని ఇక్కడ అర్థం. అలాగే అమ్మవారి యొక్క సౌందర్యం కూడా మనం మాటలలో చెప్పడం మొదలు పెట్టినప్పుడే అది చిన్నదిగా మారిపోతుంది. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే మాటలు అక్కడే ఆగిపోతాయి అని. ఎప్పుడైతే ఆ మాటలు అక్కడే ఆగిపోతాయో అక్కడి నుంచే అమ్మ మొదలవుతుంది అని అర్థం. అంటే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని మనం కేవలం మాటల్లో చెప్పేది కాదనమాట, అది మన మనసు అనుభవంలో ఉంటుంది అని ఇక్కడ అర్థం అనమాట. తరువాత మూడవది పోలిక. చూడండి, అమ్మవారిని పోల్చలేమన్నమాట. ఎందుకంటే పోల్చాలంటే తప్పకుండా 2 వస్తువులు ఉండాలి. ఉదాహరణకి 2 పువ్వులు ఉన్నాయనుకోండి,
ఈ పువ్వు పెద్దదా ఆ పువ్వు పెద్దదా అని అడగవచ్చు. ఎందుకంటే అక్కడ 2 పువ్వులు ఉన్నాయి కాబట్టి. కానీ అమ్మవారి దగ్గర అలా కాదనమాట. అమ్మ లాంటి వారు ఇంకొకళ్ళు ఉండరు. అంటే అమ్మ కంటే పై స్థాయి ఇంకెవరు లేరనమాట. ఉన్నదెవరు అంటే అమ్మవారు ఒక్కరే. అటువంటి అమ్మవారిని పోల్చడానికి రెండవది లేకపోతే మరి పోలిక అది ఎలా ఉంటుంది? అందుకే చెప్పేదేంటంటే అమ్మ ఒక్కటే. అమ్మకు పోలికేది లేదు. దీనినే ఇక్కడ అద్వైతం అంటారనమాట. అంటే అమ్మ తప్ప ఇంకేమీ వేరుగా లేదు అని చెప్పడం అనమాట. చూడండి, ఇప్పుడు ఈ 3 విధాలుగా అమ్మవారి యొక్క చుబుకం రూపం లాంటిది కాదు అని మనకు అర్థమవుతుంది. అమ్మవారి యొక్క గడ్డం అది రూపం కాకపోతే మరి ఏంటి అంటే అది తత్వం అని చెప్పడంలో ఇదంతా చెప్పుకున్నాం అనమాట. మనం సాధారణంగా రూపం అంటే అమ్మవారి చుబుకం ఇలా ఉంది అలా ఉంది అని బయటికి కనిపించే భౌతిక లక్షణాలను చెప్పడం అనమాట. అది మన కళ్ళతో చూడగలిగి లేదా మన మాటలతో వర్ణించి లేదా ఏదైనా పోలికతో చెప్తే ఎలా ఉంటుందంటే అవన్నీ కూడా ఒక శరీర భాగంలాగా మాత్రమే ఉంటాయన్నమాట. కానీ తత్వం అంటే ఏంటి అంటే ఆ చుబుకాన్ని చూపించి అమ్మవారి లోతైన అర్థాన్ని మనకు అర్థమయ్యేలాగా చేయటం అనమాట ఇక్కడ. అందుకే లలితా సహస్రనామాల్లో కళ్ళు, నవ్వు, చుబుకం వంటి అవయవాల వర్ణనలో శరీరాన్ని వివరించడానికి కాకుండా అవన్నీ కూడా ఆవరణలో దాగి ఉన్న తత్వాన్ని సూచించడానికి అని ఇక్కడ అర్థం అనమాట. అందుకే ఇక్కడ చుబుకం అనేది ఒక అవయవంగా కాకుండా అమ్మవారు ఎంత ప్రత్యేకమో ఆమెకు పోలిక అనేదే లేదో అని మాటలతోనో చూపులతోనో చెప్పలేనిది అని తెలియజేసే సంకేతం అన్నమాట ఇది. అలా ఈ నామం ద్వారా అమ్మవారి రూపం కాదు అమ్మ స్వరూప తత్వమే మనకు బోధించబడుతుంది అని ఇక్కడ అర్థం అనమాట. ఇది చూడండి, ఇక్కడ చుబుకం అంటే ముఖం యొక్క చివరి ఉన్న భాగం అనమాట. అంటే ముఖం అక్కడితో ముగుస్తుంది అని అర్థం. కానీ అమ్మవారి తత్వం అక్కడితో ఆగదనమాట. అంటే మనం అమ్మవారిని కేవలం ఒక రూపంగా చూస్తే అక్కడే ఆగిపోతుంది. అది శరీరంగా మాత్రమే చూసినట్లే అవుతుందన్నమాట అప్పుడు. కానీ ఆ రూపాన్ని దాటి లోపలికి వెళ్ళగలిగితే అక్కడ అమ్మతత్వం మొదలవుతుంది అని అర్థం. అందుకే అమ్మని చూసినప్పుడు అమ్మ చాలా అందంగా ఉంది అనిపిస్తే అది రూపదర్శనం. అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అమ్మని పూజించాలి అనిపిస్తే అది భక్తి. కానీ ఏమీ చెప్పాలనిపించకుండా లోపల ఒక నిశ్శబ్దం వచ్చి అమ్మని చూడగానే మనసు ప్రశాంతంగా మారితే అదే నిజమైన తత్వ అనుభవం. అందుకే అమ్మవారి సౌందర్యం కళ్ళల్లో పడేది కాదనమాట, మనం అనుభవంగా మారేది అని చెప్తున్నారనమాట ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు. చూడండి, చాలా మంది అమ్మవారి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత అమ్మవారు ఆ గుడిలో చాలా అందంగా ఉన్నారు కదా అని అనుకుంటుంటారు. అంటే అమ్మవారి యొక్క రూపాన్ని మాత్రమే చూసి ఆనందించడం అని ఇక్కడ అర్థం అనమాట. ఇదేమీ తప్పు కాదు, అమ్మతత్వానికి చేరే మొదటి మెట్టు మాత్రమే అని మనం గ్రహించాలి ఇక్కడ. ఇంకొంతమంది గుడికి వెళ్ళి పూజ చేస్తేనే భక్తి అని అనుకుంటుంటారు. ఇది కూడా మంచి విషయమే, కానీ ఇది కూడా ఒక హద్దు వరకు మాత్రమే. మరి నిజమైన అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటి అంటే గుడి చూసి రావటం, పూజ చేసి రావటం మాత్రమే కాదనమాట. నిజమైన అమ్మ అనుభవం అంటే గుడి నుండి బయటికి వచ్చిన తరువాత కూడా మన మనసు ప్రశాంతంగా ఉండాలి, కోపం తగ్గిపోవాలి, భయం తగ్గిపోవాలి, లోపల కేవలం మంచితనం మాత్రమే పెరగాలి. అటువంటి మార్పు మనలో కనిపిస్తే అప్పుడే అమ్మ మనలోకి వచ్చింది అని అర్థం అనమాట. అమ్మవారు కేవలం బాహ్య రూపంలో గుడిలో మాత్రమే ఉంటారు అని కాదు, లలితా తత్వంలో అమ్మవారు మన మనసులోనే ఉంటారు అని చెప్పటమే ఈ నామంలో దాగిన అతిపెద్ద రహస్యం. అమ్మని చూడటం కాదు ముఖ్యమైనది, అమ్మలా మారటం ముఖ్యం. చూడండి, ఇక్కడ అమ్మని చూసి మురిసిపోవటం కాదు, అమ్మలా మారటం మొదలు పెట్టాలి. అంటే అమ్మలా మారటం అంటే ఏంటి ఇక్కడ అంటే అమ్మవారి యొక్క గుణాలను మన జీవితంలోకి తీసుకురావాలన్నమాట. అంటే అమ్మవారిలో ఉన్న కరుణ మనలో రావాలి, అమ్మలో ఉన్న సహనం మనకు అలవాటు అవ్వాలి, అమ్మవారి యొక్క ప్రేమ మన మాటలలో పనులలో కనిపించాలన్నమాట. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ఎవరి మీదైనా కోపం తగ్గినప్పుడు, లేదా ఎవరికైనా బాధ కలగకుండా ప్రవర్తించినప్పుడు అప్పుడు అమ్మ మనలో పనిచేస్తుంది అని అర్థం. అప్పుడు గుడి బయట ఉన్నా కూడా అమ్మ మనతోనే ఉంటుంది అని ఇక్కడ అర్థం. ఇదే నిజమైన భక్తి, ఇదే నిజమైన అమ్మ అనుభవం అని ఇక్కడ అర్థం అనమాట. ఆదిశంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో ఈ నామం గురించి ఏం చెప్పారంటే, అమ్మా, ఈ ప్రపంచం అంతా కూడా శివుడి ప్రతిబింబంలాగా ఉన్నా ఆ శివుడే తన స్వరూపాన్ని చూడటానికి నీ ముఖాన్ని అద్దంలా చూసుకుంటున్నాడు. నీ కళ్ళను చూసిన శివుడు ఆశ్చర్యపోతున్నాడు. నీ చుబుకంలో ఉన్న నిత్య శోభను పోలిక చెప్పలేక ఆహా ఏమి అందం అని ఆనందపడుతున్నాడు. అలా ఎప్పటికీ తగ్గని నీ దివ్య కాంతి, అపూర్వమైన ముఖ సౌందర్యంతో నిండిన పరమేశ్వరివి నీవు
అని ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో ఇలా చెప్పారనమాట. అంటే శివుడు కూడా తన పరిపూర్ణతను అమ్మవారి యొక్క ముఖంలోనే చూసుకుంటున్నారు అని ఇక్కడ అర్థం అనమాట. చూడండి, ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో ఏం చెప్పారు? అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ఇక్కడ శ్రీ విరాజిత అంటే ఏంటంటే శ్రీ విద్యా తత్వంలో ఉపయోగించే 3 ముఖ్యమైన పదాల వివరణ అనమాట. అదేంటంటే చూడండి, విరాజిత, రాజిత, జిత అనే ఈ 3 పదాలకు అర్థం కాని తెలుసుకున్నట్లయితే ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు విరాజిత అని ఎందుకు పెట్టారో మనకు అర్థమవుతుంది. ముందు జిత అంటే ఏంటో చెప్పుకుందాం. జిత అంటే జయించబడినది అని అర్థం, కానీ బలంతో జయించినది కాదనమాట. అంటే అమ్మవారిని ఎవరూ కూడా ఇక్కడ శక్తితో జయించలేరనమాట, కానీ భక్తి, ప్రేమ, శరణాగతితో ఆమెని జయించవచ్చు. అంటే అమ్మవారు భక్తుడి ప్రేమకు లోబడుతుంది అని ఇక్కడ అర్థం అనమాట. అంటే భక్తి ముందు అమ్మ కూడా కరిగిపోతుంది. జిత అంటే ఇది అర్థం. తరువాత రాజిత. ఇక్కడ రాజిత అంటే ప్రకాశింపజేయబడినది అని. అంటే చూడండి, మనందరం కూడా అమ్మవారికి పువ్వులతో, దీపాలతో పూజలు చేసి అలంకరిస్తూ ఉంటాం కదా. అలా అలంకరించినప్పుడు అమ్మవారి యొక్క అందం మరింత అందంగా కనిపిస్తుంది అనమాట. అంటే ఈ విధంగా అలంకారాలతో ప్రకాశించేది అని ఇక్కడ అర్థం. దానినే ఇక్కడ రాజిత అని అంటారు. అంటే భక్తుల ప్రేమ వల్ల మెరిసేది అని ఇక్కడ అంటున్నారనమాట. తరువాత విరాజిత. విరాజిత అంటే ఎప్పుడూ వెలుగుతూ ఉండేది అని. అంటే తన సహజ కాంతితో మెరిసేది అని కూడా వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ అమ్మవారి యొక్క అందాన్ని ఎవరైనా అలంకరించినా అలంకరించలేకపోయినా కూడా అమ్మ మాత్రం సహజంగా ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ ప్రకాశం నుండి వచ్చే కాంతి ఎప్పటికీ తగ్గదు. అందుకే అమ్మని ఇక్కడ విరాజిత అని అన్నారు. అంటే తానే వెలుగు, తానే అందం అని ఇక్కడ అర్థం. ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంది అనమాట. వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ ఎందుకు ఇలా పెట్టారంటే, ఇక్కడ విరాజిత అంటే తానే వెలుగుగా ఉండేది అని అర్థం. రాజిత అంటే భక్తుల పూజల వల్ల మెరిసేది అని అర్థం. జిత అంటే భక్తి చేత గెలిచేది అని అర్థం. ఇప్పుడు ఆ విరాజితాకి ముందు శ్రీ ఎందుకు పెట్టారు వసిన్యాది వాగ్దేవతలు అంటే, ఇక్కడ శ్రీ అంటే శుభం, సంపూర్ణత, ఐశ్వర్యం, మంగళం అని అర్థం. కేవలం అమ్మవారి ఇక్కడ అందం అనే కాకుండా అందంతో పాటు శుభఫలం ఇచ్చే శక్తి అని ఇక్కడ అర్థం అనమాట. చూడండి, ముందు మనం విరాజిత అంటే ఏం చెప్పుకున్నాం? తానే వెలుగుగా ఉండేది అని, సహజంగా మెరిసేది అని, ఎప్పటికీ తగ్గని కాంతి కలిగినది అని చెప్పుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే అది కేవలం ఒక వెలుగు మాత్రమే అని మనకు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ విరాజితాకి ముందు శ్రీ పెట్టామో అమ్మవారి యొక్క వెలుగు కేవలం అందంగా ఉండటం లేదా మెరవటం అని కాకుండా శుభాన్ని ఇచ్చేటటువంటిగా, శాంతిని ప్రసాదించేటటువంటిగా, ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటిగా, మోక్ష మార్గాన్ని చూపిస్తుంది అని ఇక్కడ అర్థం అనమాట. అందుకే అమ్మవారి యొక్క వెలుగు మంగళకరం అని చెప్పడానికి శ్రీ విరాజిత అని ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు మనకి. అంటే శుభాన్ని ఇచ్చే దివ్య వెలుగు అని అర్థం అనమాట. అటువంటి అమ్మవారి యొక్క వెలుగు మన మీద కానీ పడిందంటే ఇటువంటి శ్రీకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చివరికి మనకు మోక్షాన్ని కూడా ప్రసాదించేటటువంటిగా ఉంటాయి అని ఇక్కడ మనకి అర్థం అనమాట. అందుకని వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ శ్రీ విరాజిత అని చెప్పారు. అది ఈ నామానికి ఉన్న అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. జీవితంలో చాలా సార్లు మనకు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ఎందుకు మాకు మాత్రమే ఇలా జరుగుతుందని, లేదా ఇంకా మనం ముందుకు వెళ్ళగలమా లేదా అని మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అలా అనుకునే వారి కోసం భయపెట్టే విధంగా కాకుండా స్పష్టత ఇచ్చే విధంగా లలితామ్మ దయతో స్మరిస్తూ మీ గోచారం మరియు దశలను ఆధారంగా తీసుకొని ఒక చిన్న మార్గదర్శనాన్ని చెప్తాను. ఇది మీ జీవితంలో భయాన్ని కలిగించడానికి కాదు, కేవలం ధైర్యాన్ని ఇవ్వటానికి మాత్రమే. అలా మీ ఎవరికైనా తెలుసుకోవాలి అనిపిస్తే వారి జాతకం, దశ, గోచారం చూసి ఒక చిన్న ఆస్ట్రాలజికల్ గైడెన్స్ అనేది ఉచితంగా చెప్పాలనుకుంటున్నాను. కానీ అవి కేవలం నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే. అలా మీ ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో పర్సనల్గా నాకు మెసేజ్ పెట్టండి. దయచేసి ఎవరూ కూడా కామెంట్స్లో మీ వివరాలు ఏమీ ఇవ్వకండి. ఇది అందరికీ నేను చెప్పలేకపోవచ్చు, కానీ నాకు ఎవరైతే మొదట మెసేజ్ చేస్తారో వాళ్ళతో ఖచ్చితంగా నేను కాంటాక్ట్లోకి వస్తాను. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.